హలో మక్కలే, అందరికీ నమస్కారం. నా పేరు శ్వేత. మీరు చూస్తున్నది శ్వేతాస్ చెన్నై వ్లాగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఊటీలోని ఒక టీ ఫ్యాక్టరీని అయితే చూపించబోతున్నాను. ఎంట్రన్స్లో వాళ్ళు మనకు 20 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు అయితే టికెట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ నుంచి మొదలు పెడితే మనకి టీ ఎలా తయారవుతుంది ఏంటి అనేసి ఇక్కడ కొన్ని పిక్చర్స్ అయితే అక్కడ చూపించాను కదా ఇందాక. ఇప్పుడు టీ ఫ్యాక్టరీ లోపలికి అయితే ఎలా ఉంది ఏంటి అని క్లియర్గా చూపిస్తాను. ముందుగా వాళ్ళు కంప్లీట్గా లీవ్స్ అన్నీ తీసుకొని రావడం జరుగుతుంది. సో అక్కడంతా క్లీనింగ్ కంప్లీట్గా ఎలా జరుగుతుంది, ఎలా ప్యాకింగ్ జరుగుతుంది అనేది డీటెయిల్గా అయితే నేను చూపిస్తున్నాను. ఇక్కడ చిన్న చిన్న పౌడర్ లాగా కూడా చేస్తున్నా కదా, గ్రీన్ టీ అయ్యుండొచ్చు, డిఫరెంట్ అనమాట. ఒక్కొక్క టీకి మనం అంటే మామూలుగా మసాలా టీ అయ్యుండొచ్చు, గ్రీన్ టీ అయ్యుండొచ్చు, ఇలా డిఫరెంట్ టీస్ ఇక్కడ వీళ్ళు ప్రిపేర్ అయితే చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ ఉమెన్సే ఎక్కువ జాబ్స్ అయితే చేస్తున్నారు. అప్పటి కాలం ఉన్న వాళ్ళ నుంచి స్టిల్ ఇప్పటి వరకు అంటే యంగ్ జనరేషన్ అయ్యుండొచ్చు, ఓల్డ్ జనరేషన్ కూడా ఇక్కడ వీళ్ళైతే వర్క్ చేస్తున్నారనమాట. చూడండి ప్యాకింగ్ కూడా ఎలా జరుగుతుందో. సో కంప్లీట్గా టీ అనేది ఇక్కడ డీటెయిల్గా అయితే చూపిస్తారనమాట. టీ ఫ్యాక్టరీలోనే మనకు ఇక్కడ టీ అయితే వాళ్ళు ఇస్తారనమాట. ఎలా ఉంటుంది మేము ప్రిపేర్ చేసిందే టీ అనేసి జస్ట్ అలా ఇస్తారనమాట. ప్రతి ఒక్కరు అయితే తీసుకోవచ్చు. నేనైతే తీసుకున్నాను టీ. ఊటీలో చాలా కూల్గా ఉంటుంది కదా, అసలు ఆ టీ తాగుతుంటే మాత్రం వారే వా అనేసి అనిపించింది అనమాట. ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ దాంట్లో వీళ్ళు ప్యాక్ చేసి పెట్టారు కదా. చూడండి ఓల్డ్ వాళ్ళు కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు, అకౌంట్స్ ఏవో వాళ్ళు చూసుకుంటున్నారనమాట. సో అక్కడంతా ప్యాకింగ్ అయితే జరుగుతుందనమాట. ఇక్కడ అవుట్ సైడ్కి వచ్చినప్పుడు కంప్లీట్గా మనకు వాళ్ళు డిఫరెంట్ స్టాల్స్ అనేటివి పెట్టేసింటారనమాట. అంటే ఇక్కడ టీస్, కాఫీ ఇవన్నీ కూడా వీళ్ళు ప్యాకెట్స్లో చూడండి క్లియర్గా నేను చూపిస్తున్నాను. ప్యాకెట్స్లో అలా ప్యాక్ చేసేసి ఇంకా కొన్ని ఆయుర్వేదిక్ సంబంధించిన సోప్స్ అయ్యుండొచ్చు, క్రీమ్స్ అయ్యుండొచ్చు, ఇంకా డిఫరెంట్గా ఫేస్ ప్యాక్స్ అయ్యుండొచ్చు, జెల్స్ అయ్యుండొచ్చు, ఆయుర్వేదిక్ సంబంధించినవి రోజ్ వాటర్ అయ్యుండొచ్చు, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు ఇక్కడ పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి హెర్బల్కి సంబంధించినటువన్నీ కూడా. ఇలా అవుట్ సైడ్కి వస్తే మాత్రం ఎంత కూల్ ఎన్విరాన్మెంట్ తెలుసా అసలు చూడడానికి. పక్కనే మనకు చాక్లెట్స్ ఫ్యాక్టరీ కూడా ఉందన్నమాట. చాక్లెట్ ఫ్యాక్టరీ అనేది ఇక్కడ ఎలా క్రియేట్ చేస్తున్నారు, చాక్లెట్ ఎలా వీళ్ళు మేక్ చేస్తున్నారు అని చెప్పేసి చూపిస్తాను. చూడండి ఇక్కడ సింగిల్ ఉమెన్, అసలు వీళ్ళైతే అసలు ఉమెన్స్కి ఇలా ప్రాధాన్యత ఇవ్వడం అనేది గొప్ప విషయం చెప్పాలంటే. నేను ఎక్కడ చూశాను చాలా చోట్ల కూడాను. సో గ్రేట్ టు సీ చెప్పాలంటే. ఇప్పుడు స్టాల్స్లో కూడా ఇక్కడ ఈ చాక్లెట్స్ కూడా డిఫరెంట్గా వాళ్ళు తయారు చేయడం అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి తినడానికి కూడా. ఈ టీ ఫ్యాక్టరీలోనే మనకు అన్ని రకాల అంటే చాక్లెట్స్ అయ్యుండొచ్చు, కాఫీ అయ్యుండొచ్చు, టీ అయ్యుండొచ్చు, డిఫరెంట్ టీ అయ్యుండొచ్చు, ఇవన్నీ కూడా దొరుకుతాయి అనమాట. మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా. అక్కడ నుంచి మనం జస్ట్ అలా కిందికి వచ్చేసరికి ఇక్కడ మనకు క్లాత్స్ అనమాట. సో ఇక్కడ మనకు స్వెటర్స్, బ్యాగ్స్, ఇలా జర్కిన్స్ అయ్యుండొచ్చు, జాకెట్స్ అయ్యుండొచ్చు, ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి అనమాట. అవి మాత్రం దొరుకుతాయి మనకు ఇక్కడైతే. సో డైరెక్ట్గా మనం ఇక్కడ కొనేయచ్చు అనమాట. క్లాత్ అనేది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనకు స్పెషల్ ఐటమ్స్ ఏం తెలుసా, స్పైసెస్ అంటే మనకు ఇంట్లో వాడే మసాలాలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఒరిజినల్వి అయితే దొరుకుతాయి అన్నమాట మనకి ఇక్కడ. సో మనమైతే ఇంటికి అవి అసలు పాడవు. సో ఎన్నైనా తీసుకొని వెళ్ళచ్చు. అందులోనూ చాలా మంచి స్మెల్ అయితే వస్తున్నాయన్నమాట అవి అసలు చెప్పాలంటే. టీ ఫ్యాక్టరీ కదా, ఇక్కడే అన్నీ కూడా మనకు అన్ని రకాల ఐటమ్స్ అయితే మనకు దొరుకుతాయి అన్నమాట. సో ఇక్కడ బయట మనకి ఒరిజినల్ దొరుకుతాయో లేదో డూప్లికేట్ ఉంటాయో మనకు తెలియదు అయితే. సో ఫ్యాక్టరీలో కాబట్టి మనమైతే ఇక్కడ తీసుకోవచ్చు. ఊటీకి వచ్చిన వాళ్ళైతే తప్పకుండా టీ తాగేవాళ్ళు, కాఫీ తాగేవాళ్ళు అనమాట. ఇంకా స్పైసెస్ ఇంట్లో ఇవన్నీ కూడా షాపింగ్ అయితే చేయొచ్చు అనమాట మనం ఇక్కడ ఇవన్నీ కూడా చిన్న ప్యాకెట్స్లో అయితే వాళ్ళు ప్యాక్ అయితే చేసి పెట్టింటారు. అందులోనూ ప్లాస్టిక్లో కూడా వాళ్ళు ప్యాక్ అయితే చేసి పెట్టింటారు. డిఫరెంట్ అన్నీ కూడా స్పైసెస్ అన్నీ కూడాను. ఇక్కడ నాకు ఒక జాకెట్ అయితే నచ్చిందనమాట. చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంది. బ్లాక్ కలర్, అసలు క్లాత్ ఎలా ఉంది ఏంటి చూసాను కానీ చాలా బాగుంది అనమాట. ఇక్కడ చూడండి కంప్లీట్గా షాపింగ్లో అయితే హ్యాండ్ బ్యాగ్స్, లెదర్ హ్యాండ్ బ్యాగ్స్, ఇవి కూడా చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా. నేనైతే ఇక్కడ షాపింగ్ అనేది చేశానన్నమాట. ఏమేం షాపింగ్ చేశాను
ఈ టీ ఫ్యాక్టరీలో అనేది నేను ఈ వీడియోలో నేను చూపిస్తాను. నాకు హెల్త్ కాన్షియస్ ఎక్కువ కాబట్టి సో ఫస్ట్ నేను ప్రిఫర్ చేసిందనమాట గ్రీన్ టీ ప్రిఫర్ అయితే చేశాను అనమాట. నెక్స్ట్ కార్డిమమ్ టీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందని చెప్పేసి ఒక 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చి మసాలా టీ. సో మసాలా టీ కూడా చాలా బాగుంది. ఇందాక నేను వీడియోలో అయితే నేను చూపించాను కదా, అదే అనమాట. గ్రీన్ కలర్ ఉండేది వచ్చి ఈ ప్యాకెట్లో అది కార్డిమమ్ టీ, రెడ్ కలర్లో ఉండేది వచ్చేసి మసాలా టీ అనమాట. నెక్స్ట్ వచ్చి యూకలిప్టస్. ఇది మనకు హెల్త్కి చాలా మంచిదనమాట. ఈ ఆయిల్ అనేది కోల్డ్ వచ్చినా కాఫ్ వచ్చినా మనము బాయిల్ చేసుకొని వాటర్ జస్ట్ స్మెల్ అనేది చూస్తే చాలా అంటే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇంకొక ఆయిల్ అనమాట. ఈ ఆయిల్ వచ్చి పెద్దవాళ్ళకు మోకాల నొప్పులు కానీ ఏదైనా నొప్పులు పెయిన్స్ అలా ఉన్నప్పుడు మాత్రం యూస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి రోజ్ వాటర్. అసలు చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట రోజ్ వాటర్ అనేది. మనం ఫేస్ వాష్ చేసుకొని అలా మనం స్ప్రే చేసుకుంటే మాత్రం ఫుల్ గ్లో అంటే గ్లో వచ్చేస్తుంది అనమాట ఈ రోజ్ వాటర్తో. ఎందుకంటే న్యాచురల్ ప్రోడక్ట్స్ కదా, సో మనం తప్పకుండా ఇవైతే మనం ప్రిఫర్ చేయొచ్చు. సో నేనైతే ఊటీలో ఇవన్నీ కూడా నేను షాపింగ్ అయితే చేశాను అనమాట టీ ఫ్యాక్టరీలో. నేను ఇంకొకటి కూడా తీసుకున్నాను అనమాట. అదేంటంటే కోకోనట్ ఆయిల్ అనమాట. ఇక్కడ ఒరిజినల్ దొరుకుతుంది కాబట్టి సో ఇక్కడైతే నేను ప్రిఫర్ చేశాను. పక్కన ఇంకొక పెయిన్ కిల్లర్ ఆయిల్ ఉంది కదా, ఈ రెండు కూడా మిక్స్ చేసుకొని, అంటే కోకోనట్ ఆయిల్ని కొంచెం వేడి చేసుకొని ఇది ఒక స్పూన్ అలా వేసుకోవాలన్నమాట. సో అలా అప్లై చేసుకుంటే మాత్రం మనకు పెయిన్ ఏదున్నా కూడా రిలీఫ్ అవుతుందన్నమాట అప్పటికప్పుడు మనకి. చూడండి ఇక్కడ కాస్ట్ కూడా చూడండి చూపిస్తున్నాను, 500 అలా ఉంది, కానీ మనకి 270 అలా వస్తుందన్నమాట ఫ్యాక్టరీలో కాబట్టి. సో కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉందన్నమాట. ఇది 370 అలా ఉంది, కానీ మనకు 200లో అలా వచ్చిందనమాట. ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుంది ఊటీకి వెళ్ళే వాళ్ళకు. నేనైతే ఊటీ నుంచి వచ్చిన తర్వాత టీ పౌడర్ని టెస్ట్ చేద్దామనే ఉద్దేశంతోనే నేనైతే మసాలా టీ అనేది చేసుకున్నాను అనమాట ఇంట్లోనే. ఈ మసాలా టీలోకి నేను అల్లం కూడా ఎక్కువ వేశాను. నేను చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఫస్ట్ ముందుగానే వాటర్ కూడా బాయిల్ చేయడానికి పెట్టాను. సో ఇప్పుడైతే టీ పౌడర్ అయితే వేస్తున్నాను అనమాట. బాగా మరిగించి పాలు కూడా అందులోనూ పొంగు వచ్చేసాయన్నమాట అందులో నేను ఇక్కడ వేస్తూ ఉండగానే. సో ఈ టీ పౌడర్ అయితే బాగా మరిగించాను, మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట ఇక్కడ నాకైతే. చూస్తున్నారు కదా ఎలా బాయిల్ అవుతుందో, రంగు రుచి చిక్కదనం అనేది సూపర్గా ఇలానే కనిపిస్తుంది అసలు ఆ టీ పౌడర్ మాత్రమే చూడడానికైతే. కంపేర్ టు లోకల్గా మనం టీ పౌడర్ తీసుకుంటాం కదా ప్యాకెట్స్లో, కంపేర్ టు దానికంటే ఇది స్మెల్ కానీ అంతా బాగుందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో టీ కూడాను. హ్యాపీగా తాగేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్. జై హింద్.